రెండు కొత్త పార్సల్స్ని అయితే తెప్పించా. చూసారా పార్సల్ సైజ్ ఎలా ఉందో. వీటిలో మన కొత్త ఎలక్ట్రానిక్ మాల్ అయితే ఉంది. దీనిలో మాత్రం ఒకే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉంది. అదేందో గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నానో మీకు అర్థమైపోయింది అనుకుంటా. వీటన్నిటిని అన్బాక్స్ చేసి అండ్ వీటి గురించి కొద్దిగా మాట్లాడదాం. అండ్ వీటి డీటెయిల్స్ కూడా మీకు అన్బాక్స్ చేసేటప్పుడు స్క్రీన్ సైడ్కి అయితే మెన్షన్ చేస్తా, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ వీటి డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు చూడకండి, వీడియో అయిన తర్వాత లాస్ట్లో చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఎక్కువ మాట్లాడేస్తున్నాం, రండి వీటిని ఫటాఫట్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆ పెద్ద బాక్స్ని పక్కన పెట్టి ఈ చిన్న బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఎప్పట్లానే మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఈసారి కొద్దిగా బాక్స్ అయితే లత్తయింది. అండ్ మన ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ ఆర్డినో నానో ఎక్స్పాన్షన్ బోర్డ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నాకు దగ్గర ఒక 119 రూపీస్ అంత కాస్ట్ అయితే పడింది. అండ్ దీంతో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేసి ఉన్నా. అండ్ దీంతో మీకు ఏవైనా ఐడియాస్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ జాయ్స్టిక్ మాడ్యూల్ అనమాట. దీంతో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేసి ఉన్నా. లిటరలీ నేనేదో అలా ఉంటుంది అనుకున్నా, 35 రూపీస్ కదా ప్రైస్, క్వాలిటీ ఆ మాత్రం ఉంటుంది అనుకున్నా. లిటరలీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా వర్క్ అవుతుంది అనమాట. వీటిని ఒక 2 పీసెస్ని అయితే తెప్పించా. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ SG90 సర్వో మోటార్స్ అనమాట. ఎందుకు బ్రో మాటికి వీటిని తెప్పిస్తున్నాం అంటే, వీటితో మళ్ళీ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ని అయితే ప్లాన్ చేసాం, అందుకే వీటిని అయితే తెప్పించా. లాస్ట్ అన్బాక్సింగ్లో చూసారు కదా, ఒక 7 పీసెస్ని తెప్పించా. ఈసారి ఏకంగా ఒక 5 పీసెస్ని అయితే తెప్పించా. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ ఆర్డినో నానో బోర్డ్ అనమాట. దీన్ని కూడా ఎందుకు బ్రో మాటికి తెప్పిస్తున్నాం అంటే, దీంతో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ చేద్దాం కూడా, అందుకే ఇంకో పీస్ని అయితే తెప్పించా. అండ్ దీంతో పాటు దీన్ని ప్రోగ్రామ్ చేయడానికి దీన్ని ప్రోగ్రామింగ్ కేబుల్ని కూడా తెప్పించా. మన దగ్గర టైప్ సీది ఉంది అండ్ మైక్రోది ఉంది. అండ్ దీని పోర్ట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఈసారి ఈ కేబుల్ని కూడా తెప్పించా, పడి ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి రెయిన్ డ్రాప్ డిటెక్షన్ సెన్సార్ అనమాట. దీంతో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేశా. లిటరలీ దీని ప్రైస్ పాయింట్కి అయితే దీని క్వాలిటీ చాలా బాగా అనిపించింది. అండ్ దీంతో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీని త్రూ మీకు ఏదైనా ఐడియా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు ఏవైతే కాంపోనెంట్స్ని చూపించానో వాటి ప్రైజెస్ కానీ వాటి డీటెయిల్స్ కానీ మీకు స్క్రీన్ సైడ్కి మెన్షన్ చేస్తా, లేదు వాటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచైనా చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అనమాట. దీన్ని వాటర్ సెన్సార్ కూడా అంటారు. దీంతో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేస్తున్నా. దీని త్రూ మీకు ఏవైనా ఐడియాస్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ 1.3 ఇంచ్ OLED డిస్ప్లే అనమాట. లిటరలీ దీన్ని మీరు చూసుంటారు కొన్ని వీడియోస్లో. అండ్ దీన్ని నేను ఫస్ట్ టైం అనమాట బుక్ చేయడం. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీంతో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేస్తున్నా. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి GPS మాడ్యూల్ అనమాట. దీన్ని కూడా మీరు రీసెంట్గా కొన్ని వీడియోస్లో చూసుంటారు. అండ్ దీన్ని ప్లస్ ఆ OLED డిస్ప్లేని యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేద్దాం అనుకొని దీన్ని అయితే తెప్పించా. లిటరలీ దీంతో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ప్లాన్ చేద్దాం, మన వీడియోస్లో కూడా వస్తాయి. అండ్ దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి 5.1 ఛానల్ హోమ్ థియేటర్ బోర్డ్ అనమాట. దీనిలో 2030 ICs ఒక 5 అయితే యూజ్ చేసి ఉంటారు. లిటరలీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నాకు 400 రూపీస్ అయితే పడింది. 400కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. బట్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. కొన్ని వీడియోస్లో చూసాను, బాగానే ఉందని చెప్పారు. అందుకే దీంతో ఒక 5.1 ఛానల్ హోమ్ థియేటర్ తయారు చేద్దాం కదని దీన్ని అయితే తెప్పించా. దీంతో మీరు త్వరలో ఒక 5.1 ఛానల్ హోమ్ థియేటర్ మేకింగ్ వీడియో అయితే మన ఛానల్లో చూస్తారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు మన ఛానల్లో క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అండ్ ప్రాజెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంటాయి, వాటిని మిస్ అవ్వకూడదు కదా. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి B10K పొటెన్షియల్ మీటర్స్ అనమాట. ఒక 6 పీసెస్ని అయితే తెప్పించా. వీటితో కూడా కొద్దిగా పని ఉంది, అందుకే వీటిని కూడా తెప్పించా. క్వాలిటీ చాలా బాగుంది. ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది అనుకుంటా. మీకు ఇక్కడ సైడ్కి షో చేస్తా వీటి ప్రైజెస్ అన్ని. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ ఆడియో టోన్ బోర్డ్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం ఈ 5.1 ఛానల్ హోమ్ థియేటర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తాం. దీని త్రూ మనం ట్రబుల్ కానీ బేస్ కానీ అండ్ అలానే వాల్యూమ్ కానీ సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఓన్లీ వాల్యూమ్ అండ్ బేస్ కంట్రోల్ని దీనిలోనైతే సెట్ చేయగలం అనమాట. దీన్ని యూజ్ చేస్తే మనం బేస్ని, వాల్యూమ్ని అండ్ ట్రబుల్ని ఇంకేదో ఉంటుంది అనమాట, అదే మర్చిపోయాను. ఈ ఫోర్ థింగ్స్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు, అందుకే దీన్ని అయితే తెప్పించా. దీంతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు, లైక్ వీటి కేబుల్స్ని కానీ అండ్ ఇంకా ఆ పొటెన్షియల్ మీటర్ క్యాప్స్ని కానీ వీటిని కూడా దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ స్క్రూస్తోని. ఇది వచ్చేసి నాకు 400 అయితే పడింది. దీని క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట.
అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి బక్ కన్వర్టర్ ప్లస్ ఈ ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. చోటది ఓపెన్ చేద్దాం. ఈ చోటా మాడ్యూల్ ఇవి ఒక 2 పీసెస్ని అయితే తెప్పించా. ఇవి కూడా లిటరలీ క్రేజీగా వర్క్ అవుతాయి. చాలా బాగా అనిపించింది ఈ ప్రైస్ పాయింట్కి అయితే. ఇది ఒక 56 రూపీస్ పడింది అనుకుంటా ఒక్కొక్కటి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఇది వచ్చేసి నైక్రోమ్ వైర్ అనమాట. 1 మీటర్వి ఒక 3 పీసెస్ అయితే తెప్పించా. వింటర్ సీజన్ కాబట్టి ఏదైనా హీటర్ తయారు చేద్దామని వీటిని అయితే తెప్పించా. లిటరలీ అంటే వీడియో షూట్ చేయకముందే దీన్ని చెక్ చేసా. చాలా బాగా వర్క్ అయింది అనమాట. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి HC06 బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. దీంతో ఒక బ్లూటూత్ కార్ని అయితే ప్లాన్ చేశా. రీసెంట్గా ఒక 2-3 వీడియోస్కి ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు బ్లూటూత్ కార్ తయారు చేయమని. అందుకే తెప్పించా. దీంతో ఒక మంచి బ్లూటూత్ కార్ని అయితే తయారు చేద్దాం. దీని ప్రైస్ నాకు ఐడియా లేదు. వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బడా బాక్స్ సింగిల్ కాంపోనెంట్ బాగానే ప్యాక్ చేశారు. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశా. అర్థమైపోయింది అనుకుంటా. 8 ఇంచ్ సబ్ ఊఫర్ హోమ్ థియేటర్ తయారు చేస్తా అని చెప్పే కదా, ఆ బోర్డుకి ఈ సబ్ ఊఫర్ని అయితే సెట్ చేద్దాం. ఇది 900 అయితే పడింది అనమాట. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లిటరలీ సబ్ ఊఫర్ క్వాలిటీ అయితే బుర్రపాడనమాట. చాలా బాగా అనిపించింది. దీని పేపర్ క్వాలిటీ కానీ అండ్ కాయిల్ కానీ స్పైడర్ కానీ మొత్తం ప్రీమియంగా ఉంది సబ్ ఊఫర్ అయితే. ఈ వీడియోలో ఇంకొక పార్సల్ని కూడా అన్బాక్స్ చేద్దాం. లాస్ట్ వీడియో షూట్ చేసిన 1 వీక్కి ఈ పార్సల్ కూడా వచ్చిందనమాట. దీనిలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందుకే ఇదే అన్బాక్సింగ్ వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తున్నా. ఈ పార్సల్లో మనకి ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ నానో లైట్ అనమాట. ఇది వచ్చేసి వామ్ వైట్ కలరు అండ్ ఇది 5 మీటర్ స్ట్రిప్ అనమాట. ఇది నాకు 300 రూపీస్ అయితే కాస్ట్ పడింది. అండ్ లిటరలీ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు స్క్రీన్ పై అయితే దీనికి పవర్ ఇన్పుట్ ఇచ్చి అదే దీని లైటింగ్ ఎలా వస్తుందో మీకు స్క్రీన్ పై అయితే షో చేస్తా. అండ్ ఇది వచ్చేసి 4 ఛానల్ రిలే మాడ్యూల్ అనమాట. దీంతో ఒక మంచి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ని చేద్దామని దీన్ని అయితే తెప్పించా. దీంతో మీకు ఏవైనా ఐడియాస్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంతో పాటు ఒక 2 క్యాస్టర్ వీల్స్ని అయితే తెప్పించా. వీటితో కూడా ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నా. అండ్ ఇంకో పీస్ వచ్చేసి మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని చేసేటప్పుడని ఒక 2 పీసెస్ అయితే తెప్పించా. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ESP32 క్యామ్ మాడ్యూల్. లాస్ట్ టైం ఒక పీస్ని అయితే తెప్పించా. అది కొన్ని రీజన్స్ వల్ల ఖరాబ్ అయిపోయింది అనమాట. అందుకే ఇంకొక పీస్ని అయితే తెప్పించా. దీంతో ఒక CCTV క్యామ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఇంకేవైనా ఐడియాస్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక 10 పీసెస్ టచ్ సెన్సర్స్ని అయితే తెప్పించా. వీటిని ఇంకొక కాంపోనెంట్ని యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేస్తున్నా. అది మనకి ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకే ఒక 10 పీసెస్ అయితే తెప్పించా. అండ్ ఇది వచ్చేసి ఆర్డినో ఎక్స్పాన్షన్ బోర్డ్ అనమాట. ఈ బోర్డ్ లేకుండానే నేను ఆటో రోబోట్ని అండ్ రోబోటిక్ ఆర్మ్ని అయితే తయారు చేసా. దానిలో కొద్దిగా వయసు ఎక్కువ అయిపోయి కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అందుకే దీని అయితే తెప్పించా. నెక్స్ట్ అటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నా ఈ ఆర్డినో ఎక్స్పాన్షన్ అయితే యూజ్ చేద్దాం. క్వాలిటీ అయితే మీకు ఎలానో తెలిసిందే, క్వాలిటీ బాగుంటుందని. అండ్ దీంతో పాటు ఒక 3 పీసెస్ అల్ట్రాసోనిక్ సెన్సర్స్ని అయితే తెప్పించా. అండ్ దీన్ని కూడా మనం చాలా అన్బాక్సింగ్ వీడియోలో అన్బాక్స్ చేస్తాం. అండ్ వీటి క్వాలిటీ మీకు తెలిసిందే బాగానే ఉంటుందని. అండ్ వీటితో పాటు ఒక 5 వోల్ట్ వాటర్ పంప్ని అయితే తెప్పించా. దీన్ని అల్ట్రాసోనిక్ సెన్సర్ని అండ్ క్యాస్ట్రల్ వీల్స్ని అన్నిటినీ ఒకటే ప్రాజెక్ట్ అయితే తెప్పించా. మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏందో కింద గెస్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని అయితే పిన్ చేస్తా. TP4056 ఛార్జింగ్ మాడ్యూల్స్ని అయితే తెప్పించా. ఇవి Type C ఛార్జింగ్ మాడ్యూల్స్ అనమాట. ఇవి మనకి ప్రతి ప్రాజెక్ట్లో యూజ్ అవుతాయి. నా దగ్గర ఉండే స్టాక్ అయిపోయింది. అందుకే ఒక 5 పీసెస్ని అయితే తెప్పించా. క్వాలిటీ మీ అందరికీ తెలిసిందే. అండ్ దీంతో పాటు ఒక 2 IR సెన్సర్స్ని కూడా తెప్పించా. చెప్పా కదా ఆ వాటర్ పంప్ని వీటన్నిటిని యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నా. అండ్ దీంతో పాటు ఒక సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ని కూడా తెప్పించా. ఇది కూడా మనకి ఏదో ఒక ప్రాజెక్ట్లో యూజ్ అవుతుంది. ఉంటే పడి ఉంటుంది, మళ్ళీ మనం ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదని ఒక పీస్ని అయితే తెప్పించా. అండ్ దీంతో పాటు బ్యాటరీ వోల్టేజ్ ఇండికేటర్ని కూడా తెప్పించా. దీన్ని కూడా ఏదైనా ప్రాజెక్ట్లో యూజ్ చేద్దాం. కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ క్వాలిటీ బాగుంటే అదే దీని పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా తెప్పిద్దామని దీని ఒక పీస్ని అయితే తెప్పించా. అంతే, డొల్లా బాక్స్ మొత్తం ఖాళీ. అండ్ మీకు అన్బాక్సింగ్ వీడియో ఎలా అనిపించింది? కొద్దిగా ఓవర్ అయింది కదా బాక్స్ చేయడం. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తా. అంతవరకు షేర్ టెక్ ఎక్స్ప్లోర్ తెలుగు. బై ఫ్రెండ్స్.